ప్యూర్ వాటర్. తర్వాత 72 వాటర్ ఫాల్స్ కలిసి వాటర్ అంతా కూడా విర్మోన్ ప్రాంతంలో. సో చిన్నప్పుడు ఈ బ్రదర్ దగ్గర నేను వర్క్ నేర్చుకునేవాడిని. ఇది దూరం దాను గోత్రం నివసించిన ప్రదేశం. బైబిల్లో దాన్ని ఫిలిప్పుదైన కైసరియా అని చెప్పబడింది. కైసరియా ఫిలిప్పి అంటారు. ఇది చాలా ప్రాముఖ్యమైన స్థలం. యేసు ప్రభువారు అక్కడికి వచ్చారు. దానికి ఆధారం ఏంటంటే, ఎవరైనా బైబిల్ తీసి చదవగలిగితే మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుండి 20 వరకు స్పష్టంగా చెప్పబడింది. అక్కడ ఒక సంఘటన జరిగింది. అది జరిగిన ప్రదేశానికి మొదట మనం వెళ్తాం. ఆ తర్వాత అక్కడ నుండి దాను గోత్రం నివసించిన ప్రదేశానికి వెళ్తాం. ఇది దాన్ని ఏమంటారంటే ఫిలిప్పుదైన కైసరియా ఫిలిప్పి అంటారు. కైసరియా ఫిలిప్పి ఎందుకంటే హేరోదు ముగ్గురు కుమారుల్లో ఫిలిప్పు అక్కడ పరిపాలించాడు. కైసరియా ఫిలిప్ అనే ఎందుకు పేరు వచ్చిందంటే, సీజర్ అగస్టస్ పేరు మీద వాళ్ళకి నమ్మకంగా పనిచేశారు కాబట్టి ఆ పేరు పెట్టుకునేవాళ్ళు. అంతేకాదు, ఇప్పుడు మనం వెళ్ళే ప్రదేశంలో కైసరులు కూడా ఆరాధించిన స్థలం ఉంది. కైసరికి గుడి కట్టారు. తర్వాత అంటే సీజర్ అగస్టస్కి గుడి కట్టారు వాళ్ళు. ఆ ప్రదేశం కూడా వెళ్తాం. మనం వెళ్ళే ప్రదేశం అంతటిని కలిపి కైసరియా ఫిలిప్పి అంటారు. అంటే ఫిలిప్పుదైన కైసరియా. ఈ ఫిలిప్పి భార్యనే కింద ఇప్పుడు మనం ప్రయాణిస్తున్న నజరేతు ఈ డిస్ట్రిక్ట్ ప్రాంతాన్ని అంతటిని, గల్లే ప్రాంతాన్ని అంతటిని పరిపాలించింది హేరోదు అంతిపాస్. ఈ హేరోదు అంతిపాస్ అనేవాడు ఈ ఫిలిప్పు భార్యను వివాహం చేసుకుంది ఈ అంతిపాస్. ఆ ఫిలిప్పు కుమార్తె సొలోమి నాట్యం చేసిన తర్వాత బాప్తిసం ఇచ్చే తల నాకు పల్లెంలోగా పెట్టేమని అడుగుద్ది కదా. బాప్తిసం ఇచ్చే యోహాను తల అడుగుద్ది. ఆమె ఎవరంటే ఇప్పుడు మనం వెళ్ళే ప్లేసు కైసరియా ఫిలిప్పి అని పరిపాలించిన ఫిలిప్పు భార్య కుమార్తె సొలోమి ఆమె పేరు. ఇప్పుడు మనం ప్రయాణిస్తున్న ప్రాంతం మాత్రం హేరోదు అంతిపాస్ది. అంతే. ఈ కైసరియా భార్యని ఎవరైతే వివాహం చేసుకున్నాడో హేరోది అని ఆ అంతిపాస్. తర్వాత గల్లే ప్రాంతం మూడో కుమారుది. ఇప్పుడు మనం వెళ్ళే ప్రదేశాన్ని ఫిలిప్పుదైన కైసరియా అంటామన్నాను. దీని గురించి యేసు ప్రభు వారు వివరించారు. అక్కడికి వచ్చి వివరించారు. ఒక స్థలం ఉంది అక్కడికి ఎందుకు వచ్చి వివరించారో కూడా వివరిస్తా. స్థలం ఉంది అది కూడా. అయితే ఇప్పుడు ఫిలిప్పుదైన కైసరియా ప్రదేశంలో కూడా కైసరికి వాళ్ళు విడిది ప్రదేశాన్ని కడతా వచ్చారు. ఇక్కడ కైసర్ని మెప్పించడం కోసం అద్భుతమైన నిర్మాణాలు చేస్తూ వచ్చారు. అక్కడ ఒక 2 దూడల్ని, బంగారపు దూడలు తయారు చేసి ఒకటి దానిలోనూ ఒకటి బేతేల్లో నిలబెట్టాడు. అనగా దాని నుంచి బేతేలు వరకు ఇశ్రాయేల్ రాజ్యం ఉండేది. ఈ ఇశ్రాయేల్ రాజ్యంలో 2 దూడలు నిలబెట్టిన ప్రదేశంలో ఇప్పుడు మనం వెళ్ళే
నీటి వాగులన్నీ ఉంటాయి, నీరు ప్రవహిస్తూ ఉంటాయి. చాలా చల్లటి వాతావరణం, చాలా అద్భుతమైన ప్లేస్. ఈ నీరు అక్కడ నుండి 72 ఉపనదులుగా కలిసి మరియాస్ వాటర్ ఫాల్స్గా ఫామ్ అవుతుంది అనమాట. మనం చూసినప్పుడు చాలా ఆహ్లాదంగా ఉంటుంది. చాలా అద్భుతమైన ప్లేస్. ఇంకా మనం అక్కడ చూసిన తర్వాత ఇంకా డీటెయిల్గా మనం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. యేసు ప్రభు నామములో మీకు అందరికీ వందనాలు. మిమ్మల్ని మీ కుటుంబాలు దేవుడు దీవించిన కాక. ప్రజెంట్ అయితే కనుక నేను తెల్దాన్లో ఉన్నాను. ఈ ప్రదేశానికి ఉన్నటువంటి ప్రత్యేకత అండ్ ఈ ప్రదేశంలో ఉన్నటువంటి ప్లేసెస్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడైతే కనుక లోపలికి ఎంటర్ అవుతున్నా. మాఫీ ముష్కిల్. సో ఇక్కడ చాలా వరకు క్యాఫ్టేరియాస్ ఉన్నాయి, ఫుడ్ కోర్ట్స్ అవి. ఏంటి లంచ్? నేను కాదు నువ్వే మొక్కలా తిట్టుకుంటూ వెంకట అలా పైకి కిందకి కలిపి ఓకేనా, తెలుసు కదా వడ్డింది, పైకి కిందకి కలిపి రావాలి ఇప్పుడు మనం ఉన్న ప్రదేశము కైసరియా, పిలిపుదైన కైసరియా అనే ప్రదేశం. ఇప్పుడు మనం చూసేది వాటర్ ఫాల్స్ బనియాస్ వాటర్ ఫాల్స్ పైనుండి స్టార్ట్ అయ్యి వస్తుంది. ఎర్మోన్ మంచు కరిగి పర్వతాల కింద నుండి వస్తుంది. తర్వాత 72 వాటర్ ఫాల్స్ కలిసి ఒక వాటర్ ఫాల్స్గా వస్తుంది అనమాట. దీన్ని బనియాస్ వాటర్ ఫాల్స్ అంటారు. ప్యూర్ వాటర్ అసలు ఎర్మోన్ ప్రాంతం నుంచి ఈ వాటర్ అంతా కూడా ఎర్మోన్ ప్రాంతంలో ఏదైతే మంచు పర్వతాలు ఉంటాయో అక్కడ నుంచి వచ్చే వాటర్ అంతా కూడా చాలా ప్యూర్ వాటర్. ఇది చాలా క్లియర్ కనిపిస్తుంది. చూడండి ఇక్కడ వాటర్ ఎంత నీట్గా ఉందో. దాని కింద ఉన్నటువంటి స్టోన్స్ కూడా మనకు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అంత ప్యూర్గా ఉంది వాటర్.
బనియాస్ అనే ప్రదేశాన్ని యాక్చువల్ క్లోజ్ చేశారు. అది చాలా ముఖ్యమైన ప్రదేశం. యేసుప్రభు వచ్చింది అక్కడే మనిషి కుమారుడు ఎవరని చెప్పి జనులు అనుకుంటున్నారు. నన్ను గురించి నేను ఎవరు అనుకుంటున్నారని చెప్పి అన్నప్పుడు యేసుప్రభువుని పేతురు ఏమంటాడంటే నువ్వు దేవుని కుమారుడు, సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువే అని చెప్పింది ఆ ప్రదేశం అనమాట. అది క్లోజ్ చేస్తుంది ఎందుకో తెలీదు. అయితే ఇది అబ్రహాం గేట్ అంటే ఈ ప్లేస్కి వెళ్తాం మనం. అబ్రహాం ఎంటర్ అయిన ప్లేస్ ఇది. ఇజ్రాయెల్లోకి ట్యాక్స్ కట్టి అబ్రహాం ఎంటర్ అయిన ప్లేస్ ఇది. తర్వాత ఇది స్టేల్ ఆఫ్ దాన్ అని ఇది దావీదు వేయించిన శాసనం. ఇది ఈ ప్లేస్లో దొరికింది. దీన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇప్పుడు ఇది తెల్ అవీవ్ మ్యూజియంలో ఉంది. ఇది ఏం చెప్తుందంటే దావీదు ఈ ప్రదేశాన్ని పరిపాలించాడు అనడానికి ప్రూఫ్ అనమాట. ఇది దావీదు ఇక్కడ పరిపాలించాడు అనడానికి ఇది ఒక ప్రూఫ్. ఇప్పుడు మనం తెల్ దాన్ ప్రదేశానికి వెళ్తాం. ఎక్కడైతే యెరోబాము బలిపీఠం కట్టాడో ఈ ప్రదేశాలన్నీ మనం విజిట్ చేస్తాం. ఈ లోపల నుంచి వాటర్ ఫాల్స్లో గుండా మనము ఈ ఫారెస్ట్లో గుండా వెళ్తాం. ఇది ఒక అద్భుతమైన మంచి నడక ప్రయాణము. మనం మరికొన్ని ప్రదేశాలు చూసుకుందాం. రండి, నాతో కూడా రండి, దయచేసి రండి, వెళ్దాం. సిస్టర్ రండి, వెళ్దాం. మొత్తం అంత ప్లేస్ అంతా కవర్ చేయం కానీ షార్ట్ కట్లో వెళ్తాము. ఇప్పుడు ఎందుకంటే చాలా దూరం నడవాల్సి వస్తుంది. అయితే దగ్గరలో నుండి షార్ట్ కట్ల నుండి వెళ్తాం మనం. రండి రండి. వాటర్ ఇక్కడ నుంచి టచ్ చేసాం కదా, అందరు దిగుతారు. ఇప్పుడు అందరు టచ్ చేస్తారు. చాలా కూల్గా ఉంది వాటర్. స్నానం చేస్తారు. తెలుగు అర్థమవుతుందా మా బ్రదర్కి? అర్థమవుతుందా బ్రదర్? ఫ్రంట్ లో ఇంకా బాగున్నాయండి వాటర్. వాళ్ళు తెలుగు ప్రవహించి దేశం, అందుకే దేవుడు అర్థమవుతుంది. You will understand Telugu? You will understand Telugu? No? No, okay, not too much. Okay, I will teach you. Konching. After you have to come India, so you have to speak in Telugu, our mother language. In my country, we drink like this water. సో వీళ్ళందరూ మన వాళ్ళే, ఈ టూర్లో వచ్చిన వాళ్ళు అనమాట. హాయ్ సిస్టర్. ఈ సిస్టర్ని చూసారు కదా, లాస్ట్ టైం మంచి స్పీచ్ ఇచ్చారు ప్రేయర్ టవర్లో. సో వీళ్ళు కూడా మన టూర్లో వచ్చిన వాళ్ళే. హాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్ ఓకే డన్. హాయ్ బ్రదర్, ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్ మీరు? మండలం పెండియాల, ఈస్ట్ గోదావరి మీది కూడా. ఓకే. ఇక్కడ ఎక్కడ వర్క్ చేస్తున్నారు? ఏం వర్క్ బ్రదర్? కన్స్ట్రక్షన్ వర్క్. ఓకే, ఎలా ఉంది వర్క్? అది వర్క్ బాగానే ఉంది. ఓకే. సో మన ఈస్ట్ వెస్ట్ చాలా మంది ఉన్నారు ఈ ట్రిప్లో అయితే కనుక. ఓకే. హాయ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు బ్రదర్? ఎక్కడి నుంచి మీరు? సగినెంటిపల్లి, మా ఊరి దగ్గరే. ఎలా ఉంది వర్క్? వర్క్ బాగుందా? ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఇజ్రాయెల్లో? 1.5 year నుంచి. సో చిన్నప్పుడు ఈ బ్రదర్ దగ్గరే నేను వర్క్ నేర్చుకునేవాడిని. ఏం షాప్ అది మనం చేసింది? రికార్డింగ్, ఆడియో వీడియో రికార్డింగ్ షాప్ లో వర్క్ చేసేవాళ్ళం అనమాట. అన్నయ్య నేర్పించేవారు నాకు సైనట్పల్లి పాలెంలో. మా గురువు గారు ఒకరు ఉన్నారు, ఇండియాలో ఉన్నారు, ఆయన చూపిస్తాం మీకు. లక్ష్మీపతి గారు అని చెప్పేసి అనమాట, మా గురువు అనమాట ఆయన. సో ఆయన దగ్గర వర్క్ చేసేవాళ్ళం బ్రదర్ నేను కూడాను. సో చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ కలవడం చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. ఓకే బ్రదర్. ఇంకా ఉన్నారు మన వాళ్ళు, తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కరితో మాట్లాడుకుంటూ వెళ్దాం, ట్రిప్ ఎంజాయ్ చేద్దాం మంచిగా. ఈ వాటర్ ఫాల్స్ మొత్తం చూద్దాం ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో. సేమ్ మనకిది కొరంగి ఉంటుంది కదా, కాకినాడకి వెళ్ళే దారిలో మారేడుమిల్లు కొరంగి ప్రదేశాల్లో ఉన్నట్టుగా ఉంది ఇదైతే కనుక. ఈ చెట్ల మధ్యలోంచి బ్రిడ్జ్ ఉందన్నమాట, వుడ్ బ్రిడ్జ్. ఇదంతా కూడా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం అంటే ఇది. అందరూ వెళ్ళిపోయారు, మనలోకి ఏంటి హరిట్. అదిగో
సౌండ్ వినిపిస్తుంది కదా, వాటర్ ఫాల్స్ పడుతున్నట్టుగా వినిపిస్తుంది సౌండ్ పక్కన. జలద్వారాల ధ్వని, జలధారాలు. పాస్టర్ గారు వెళ్దాం. ఓకే, ఇంకా బాగుంటుందమ్మా. స్వచ్ఛమైన జలధారాల కొంచెం దూరం, ఎక్కువ దూరం ఉండదు సౌండ్. దూరం కొంచెం ఎక్కువ నడాలి. దగ్గర ఇక్కడ నీళ్ళు ఉంటాయి. ఏముండదు అంతా ఈ ఫారెస్ట్ లో ఎటు వెళ్ళినా ఇంతే. ఇంకా మనం అంటే ఫైనల్ ప్లేస్కి వెళ్ళే వరకు అంతే. అలాగే నీటిలో క్వాలిటీ కూర్చుని ఇక్కడే కదా ఉంటా. అవునవును, ఇక్కడ కూర్చుంటే ఇంకా ఇటు రారు వాళ్ళు, ఇటు రావు కదా. ఒకసారి మైక్ ఆపండి, మళ్ళీ మనం స్టార్ట్ చేసినప్పుడు నాకు చెప్పండి, ఆన్ చేస్తాను. ఓకే ఓకే, ఇంకా అక్కడ వరకు వెళ్ళే వరకు ఏమి ఉండదు. ఓకే. హాయ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. మీరు ఎక్కడి నుంచి? నేను అంబేద్కర్ కోనసీమ జిల్లా సైనట్పల్లి మండలం. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు ఇక్కడ ఇజ్రాయెల్లో? నేను 1 year నుంచి 1 year నుంచి ఉంటున్నారు. ఓకే, సో చాలా హ్యాపీ బ్రదరు. మీరు కనిపించినట్టు కూడా చెప్పారు, మీ వీడియోస్ చూస్తున్నానని చెప్పేసి. నేను చాలా హ్యాపీ. అండ్ సిస్టర్ కూడా మీకు పంపించారని చెప్పారు కదా లింక్. చాలా హ్యాపీ బ్రదరు. సో మీ అందరి సపోర్ట్ ద్వారానే నేను చాలా కొత్త ప్లేసులు చూడడానికి కూడా ప్రయత్నిస్తున్నాను. సో బ్రదర్ది అయితే మా విలేజ్ దగ్గరనే, సగినట్పల్లి మండలం అనమాట. సో ఇక్కడ ఈ ట్రిప్లో కలిసారు. చాలా హ్యాపీ నేనైతే కనుక. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఓకే. సిరియా నుండి దమస్కు మీదుగా సిరియా నుండి అబ్రహాము ఈ దేశంలోకి ఎంటర్ అవుతాడు. అక్కడ ఈ రోడ్డు మార్గంలో వస్తాడు. ఓకే.